హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కీర్తి టాక్స్. ఇవాళ బిగ్ బాస్ ఎపిసోడ్ చూశాక నేను ఓవరాల్ ఎపిసోడ్ మీద ఒక ఒపీనియన్ చెప్పాలనుకుంటున్నాను. ఇద్దరు హౌస్మేట్స్కి అన్యాయం అయితే జరిగింది. ఒకటి డిమాన్ పవన్ గారికి, ఒకటి తనుజ గారికి. తనుజ గారు అంటారా, ఆమె తీసుకున్న గోతిలో ఆమె పడింది. అది తనుజ గారి దగ్గరికి వచ్చినప్పుడు మాట్లాడదాను. ఫస్ట్ డిమాన్ పవన్ గారు ఈ 4 రోజులు ఎంత బాగా ఆడారు. ఫిజికల్ అయినా, బ్రెయిన్ అయినా, ఆ డ్రాయింగ్ దగ్గర ఒక్కటి తప్ప మిగతా టాస్క్లన్నీ బాగా ఆడారు, ఇంక్లూడింగ్ నామినేషన్స్. కానీ ఒక్కలైనా ఆయనకి సపోర్ట్ చేశారా? ఒక్కళ్ళు ఆయనకి సపోర్ట్ చేయలేదు. ఆ టాస్క్లు ఏదైతే ఉన్నాయో ఎవ్వరు ఆయన దగ్గరకు వచ్చి సపోర్ట్ చేసిందే లేదు. సో డిమాన్ పవన్ గారు ఒకవేళ ఆయన సపోర్ట్ ఉండుంటే వేరే లెవెల్లో ఉండేదేమో గేమ్. 3వ సారి కూడా కెప్టెన్ అయ్యే వాళ్ళేమో డిమాన్ పవన్ గారు. నాకు తెలిసి ఇన్ని బిగ్ బాస్ సీజన్స్ లో ఫస్ట్ 5 weeks లోనే 2 times కెప్టెన్ అయిన పర్సన్ ఎవ్వరు లేరు నాకు గుర్తున్నంత వరకు. సో డిమాన్ పవన్ గారు ఈజ్ కేపబుల్, ఆయనకి స్ట్రెంగ్త్ ఉంది. కాకపోతే ఇంకొంతమంది హౌస్ లో ఇంకొంచెం బాగా కలిసిపోయి అందరితో ఇంకొంచెం సపోర్ట్ తెచ్చుకుంటే ఆయనకి స్ట్రెంగ్త్ ఉంది. హౌస్ మేట్ సపోర్ట్ కూడా ఉంటే ఇంకా డిమాన్ పవన్ గారిని ఆపేవాళ్ళు లేదు. బట్ అన్ఫార్చునేట్లీ ఆయనకి ఇంట్లో వాళ్ళ సపోర్ట్ ఎవ్వరు ఇవ్వలేదు, టు బీ ఫ్రాంక్. అండ్ ఈయన కూడా వెళ్ళి అడిగినట్టు నాకైతే ఏం కనిపించలేదు. అందరూ ఎప్పుడైతే బిగ్ బాస్ ఒక టాస్క్ గురించి చెప్పాడో అందరూ వెళ్ళి మాకు సపోర్ట్ చేయండి అని అడిగారు. కానీ డిమాన్ పవన్ గారు ఎవరిని అడిగినట్టు నాకైతే అనిపించలేదు. అండ్ తర్వాత ఎప్పుడైతే రీతు గారు ఓడిపోయారో నిన్న బాగుంది డిమాన్ పవన్ గారు వే ఆఫ్ డీలింగ్ విత్ దట్ సిచ్యువేషన్. ఇవాళ కూడా రీతు గారికి వెళ్ళి ఎందుకు అన్నిట్లో ఏడుస్తావు అని చెప్పి ఏదైతే డిమాన్ పవన్ గారు చెప్పారో దట్ ఈస్ వెరీ గుడ్ ఫ్రమ్ డిమాన్ పవన్ గారు. సో ఆయన మాత్రం ఎక్కడ తప్పు చేసినట్టు కనిపించట్లా, ఒక స్టాండ్ తీసుకుంటున్నారు. మళ్ళీ లాస్ట్లో తనుజ నాకెవరు సపోర్ట్ లేదంటే అది మీ ఇద్దరిలో కంపేర్ చేసుకొని చేసిన డెసిషన్ అని చెప్పి ఆయన పాయింట్ ఆయన పెడుతున్నారు. డిమాన్ పవన్ గారు చాలా బాగా ఆడుతున్నారు అబ్బా. ఇట్ ఈస్ వెరీ గుడ్ గేమ్ ఫ్రమ్ డిమాన్ పవన్ గారు. దాని తర్వాత ఇంకొకళ్ళు తనుజ గారికి ఇంత జరుగుతుంది. నేను thumbnail లో పెట్టినట్టు శ్రీజ గారి స్ట్రాటజీ ఏవైతే అనుకున్నారో శ్రీజ గారు, పవన్ కళ్యాణ్ గారు, మనం పాత ఎపిసోడ్స్ లో ఎప్పుడైతే టాస్క్లు వచ్చాయో అప్పుడు మనం తిట్టుకున్నాం అదేం స్ట్రాటజీరా బాబు అని. కానీ నిన్న బిగ్ బాస్ వాళ్ళ స్ట్రాటజీ నిజం చేసి బాటంలో ఉన్నా కూడా ఎప్పుడైతే సుమన్ శెట్టి గారు, శ్రీజ గారు, సంజన అండ్ ఫ్లోరా గారు బాటంలో ఉన్నా ఈ బర్నీ గారు సుమన్ శెట్టి గారికి సపోర్ట్ ఇవ్వటం వల్ల శ్రీజ గారు వాళ్ళని బాటమ్ 2 నుంచి తీసేయలేదు ఎవరు బిగ్ బాస్. మళ్ళా పవన్ కళ్యాణ్ గారికి తనుజ వల్ల ఇంట్లో సపోర్ట్ వస్తుంది అని చెప్పేసి వాళ్ళు ఏదైతే ఆ స్ట్రాటజీ అనుకున్నారో అది నిజంగా పండింది. ఆ స్ట్రాటజీ వర్కౌట్ అయ్యి ఇవాళ పవన్ కళ్యాణ్ గారు కెప్టెన్ అయ్యేలా దారి తీసింది. మీరు ఏదైనా అనుకోండి, మీరు లాస్ట్ వీక్ పవన్ కళ్యాణ్ గారు ఆడిన విధానం కానీ ఆ ఆట కానీ ఆట వల్ల కెప్టెన్ అయ్యి ఉంటే మనస్ఫూర్తిగా అప్పుడు నిజంగా అవ్వాలబ్బా పవన్ కళ్యాణ్ గారు కెప్టెన్ అనుకున్నాం. కానీ ఇవాళ ఎపిసోడ్ చూసాక నా ఒపీనియన్ మాత్రం పవన్ కళ్యాణ్ గారి కెప్టెన్ అయిన మరుక్షణమే ఆయన పొగరు కనిపించేసింది. ఎందుకంటే అంత పొగరు? ఇప్పుడు శ్రీజ గారు లాస్ట్ వీక్ అన్నారు కదా కెప్టెన్ అయిపోతేనే అందరికి పొగరు వస్తుందా అని. మరి ఇప్పుడు నీ ఫ్రెండ్ అలా మాట్లాడుతుంటే అండ్ నువ్వే సజెషన్ ఇచ్చావు. అది కూడా ఇప్పుడు కెప్టెన్ అయినప్పుడు బ్యాచ్ కెప్టెన్ ఎవరి వల్ల అయ్యాడు? బేసికల్లీ శ్రీజ వేసిన స్ట్రాటజీ వల్ల. ఇండైరెక్ట్ గా అది డైరెక్ట్ అండి, ఇండైరెక్ట్ గా కాదు, డైరెక్ట్ గానే శ్రీజ వేసిన స్ట్రాటజీ వల్లే వాళ్ళు అలా డివైడ్ అయిపోయి తనుజ గారు సపోర్ట్ కోరుకొని, లేకపోతే మన బిగ్ బాస్ కూడా అక్కడ పార్షియాలిటీ చూపించేసి వాళ్ళు టాప్ లోకి వెళ్ళిపోయాక బాటమ్ 2 pairs ని తీసేయమని చెప్పడం. అక్కడ బిగ్ బాస్ పార్షియాలిటీ ఉంది, అక్కడ హౌస్ మేట్స్ సపోర్ట్ ఉంది. సో అందువల్ల పవన్ కళ్యాణ్ గారు పైకి వెళ్ళిపోయారు. ఆ పైకి వెళ్ళిపోయినప్పుడు ఆయన ఎంత డౌన్ టు ఎర్త్ ఉండాలి. అది లేకుండా నేను వరస్ట్ ప్లేయర్తోనే నేను కెప్టెన్ బ్యాచ్ పెట్టించుకుంటానని మీకైతే నచ్చుంటుంది, నాకైతే అది నచ్చలేదు. శ్రీజ గారి వల్ల కెప్టెన్ అయినప్పుడు కనీసం శ్రీజ గారి చేత బ్యాండ్ పెట్టించుకోలేదు, కనీసం శ్రీజ గారి చేత ఆ బోర్డు ఏదైతే అక్కడ వాల్ అది ఉన్నదో అక్కడ పెట్టించుకోలేదు. ఇంకేం చేశారు పవన్ కళ్యాణ్ గారు? శ్రీజ గారి వల్లే ఇండైరెక్ట్ గా ఆయన కెప్టెన్ అయిపోయాడు. పవన్ కళ్యాణ్ గారు అసలు మనస్ఫూర్తిగా, మరి ఆయన కెప్టెన్సీ ఎలా ఉంటుందో తెలియదు కానీ ఇప్పుడు ఈయన కెప్టెన్సీలో శ్రీజ గారు ఎలా ఉంటారో తెలియదు కానీ
బట్ అంత హార్ట్ఫుల్గా నాకైతే నచ్చలేదు. లాస్ట్ వీక్ గేమ్స్ వర్ డిఫరెంట్, ఆయన మీద అక్కడ ఉండేది. కానీ ఈ వీక్లో ఏదైతే ఆయన గేమ్స్ బాగా ఆడుంటాడు, బట్ కొంచెం ఆయన చేసిన విధానం, గేమ్స్ ఆర్ గుడ్ బట్ ద వే దే ప్లేడ్ అది నాకు నచ్చలేదు. సో ఫైనలీ పవన్ కళ్యాణ్ గారు కెప్టెన్ అయ్యారు, మెచ్చుకోక తప్పదు. బికాజ్ ఎండ్ ఆఫ్ ద డే వాళ్ళు వేసిన స్ట్రాటజీ, బిగ్ బాస్ హౌస్లో ఏదైనా స్ట్రాటజీ ఉండాలి ఏదైనా. సో వాళ్ళు వేసిన స్ట్రాటజీ కూడా వర్కౌట్ అయింది కాబట్టి దట్ ఈస్ గుడ్. సో విల్ సీ హౌ దిస్ కెప్టెన్సీ గోస్. ఇప్పుడు శ్రీజ గారు నోరు ఎత్తుతారా, ఆయన ఏమైనా పొగర్గా బిహేవ్ చేస్తుంటే లేదా అనేది మనం చూడాలి. పవన్ కళ్యాణ్ గారు దాని తర్వాత ఇంకా అది మెయిన్. ఈ వీళ్ళిద్దరే నాకు, తనుజ గారికి అన్యాయము, డిమన్ పవన్ గారికి అన్యాయము. అండ్ తనుజ గారు కూడా నిజంగానే ఇంత కష్టపడి ఆడారా? ఎప్పుడైతే ఓడిపోయినప్పుడు ఆమె ఏడుస్తుందని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు ఆమె కోసమైనా ఆడుంటారు. ఆమె బాధపడింది, బాగా ఆడింది. నిన్న మీ ఇద్దరు పేర్లో ఒకరినే సేవ్ చేయాలంటే పవన్ కళ్యాణ్ గారికి ఇచ్చేసింది. ఈ పవన్ కళ్యాణ్ గారు స్ట్రాటజీ రూపంలో నువ్వు ఎప్పుడైనా సేవింగ్ వస్తే నాకే ఇస్తావా అని మాట తీసేసుకోవటము, తనుజ గారు దానికి ఒప్పేసుకోవటము. మళ్ళానేమో ఇవాళ తనుజ గారు ఆడిన ఆట అందరు కలిసి ఈమెను సేవ్ చేస్తే తనుజ గారు నిజంగా వెన్నుపోటు పోసారు. అబ్బా పొడిచేశారు దివ్య నిక్తా గారికి. అండ్ దివ్య నిక్తా గారు కూడా మరి ఒక్క రోజులో అంత కనెక్ట్ అయిపోతారా? ఒక్క రోజులో కనెక్ట్ అయితే అయ్యారా? అంత నమ్మకం పెంచేసుకుంటారా? దట్ ఈజ్ ఇద్దరిది తప్పు ఉంది. తనుజ గారిది ఒకటి ఎక్కువ, ఒక 70% తప్పు ఉంటే 30% దివ్య నిక్తా గారి తప్పు కూడా ఉంది. అది బిగ్ బాస్ హౌస్, మీరు బయట అంతా చూసి కూడా వచ్చేసారు. మరి అప్పుడు తనుజ గారి మీద అంత నమ్మకం పెట్టుకోవడం, ఒక్క రోజులోనే అది హగ్గులు ఇచ్చేసుకోవడం, ఏది జరిగినా నమ్మకం పెట్టుకున్నానంటే అది ఒక్క రోజులో అవ్వదు నిజంగానే. అది దివ్య నిక్తా గారు ఇంకొంచెం క్యాలిక్యులేటెడ్గా ఉంటే, ఏదైతే కెప్టెన్సీ టాస్క్ జరిగినప్పుడు ఆమె ఎంత ఎవ్వరు గెస్ట్ చేసి ఉండరు సంజనా గారు ఇమాన్యుయల్ని తట్టరు అని చెప్పేసి, ఎందుకంటే అది తడితే రిస్క్లో పెడతామని పడతారని. బట్ అక్కడ ఉన్న హౌస్మేట్స్, బట్ ఆమె అది గెస్ట్ చేసి ఓపెన్గా చెప్పి ఇమాన్యుయల్ని పంపించదు ఆ సంజనా గారు. ఎందుకంటే ఆబ్వియస్లీ సంజనా గారు అక్కడ ఉన్న వాళ్ళందరిలో సపోర్ట్ చేసేది ఇమాన్యుయల్ గారికి. అండ్ ఇమాన్యుయల్ తన కెప్టెన్సీయే త్యాగం చేశారు సంజనా గారి కోసం. ఆబ్వియస్లీ సంజనా గారు కూడా ప్లేడ్ అ క్రూషియల్ రోల్ ఇన్ మేకింగ్ కళ్యాణ్ కెప్టెన్. ఒక రకాన మీకు చెప్తా వినండి, శ్రీజ పవన్ కళ్యాణ్ గారి గెలుపుకి కారణం ఫస్ట్ శ్రీజ వేసిన స్ట్రాటజీ, సెకండ్ మన బిగ్ బాస్ పార్షియాలిటీ, థర్డ్ తనుజ సాక్రిఫైస్, ఫోర్త్ శ్రీజ ఎప్పుడైతే అక్కడ కూర్చొని అందరితో కూర్చొని పవన్ కళ్యాణ్కి సపోర్ట్ రావట్లేదు అది ఇది అని చెప్పి సింపతి, ఫిఫ్త్ సంజనా గారి ఇన్వాల్వ్మెంట్ ఇన్ కెప్టెన్సీ కంటెండర్స్ని చూస్ చేయడం. సో ఇన్ని రీజన్స్ ఉన్నాయి పవన్ కళ్యాణ్ గారు కెప్టెన్ అయినందు. ఆట ఆడారు, దానికి కారణం లేదు. బట్ మీరే కంపేర్ చేయండి, పవన్ కళ్యాణ్ గారి కన్నా డీమన్ పవన్ గారు బాగా ఆడారు. అది ఏమైనా అవనియండి. పవన్ కళ్యాణ్ గారు అదేదో సామెత ఉంటుంది కదా, కర్ణుడి చావుకి 100 కారణాలు అన్నట్టు పవన్ కళ్యాణ్ గారి కెప్టెన్సీకి ఇంతమంది కారణమయ్యారు. అండ్ తనుజ గారు మెయిన్ పాత్ర పోషించిన తనుజ గారు అక్కడ. సో ఫైనల్లీ ఆయన బయట నుంచి వచ్చారు అగ్ని పరీక్షలో. ఆయన ఎలా ఉంటారో అవన్నీ డౌన్ టు ఎర్త్ కానీ, ఆయన ఏడ్చే విధానం కానీ అవన్నీ జెన్యూన్ అనిపిస్తాయి. కానీ ఏదైతే కెప్టెన్ అయిన వెంటనే కనీసం శ్రీజ గారిని పిలుస్తున్నారేమో, ఏదైతే బిగ్ బాస్ ఆచారం ప్రకారమో, బిగ్ బాస్ రూల్స్ అని కాదు కానీ ఏదైనా ఒక రూల్ జరుగుతూ వస్తుంది కదా, ప్రీవియస్ కెప్టెన్ వచ్చి కొత్త కెప్టెన్కి బ్యాచ్ పెట్టడం అనేది, అది ఈ సీజన్ కాదు, అన్ని సీజన్స్లో ఆల్మోస్ట్ అలానే జరుగుంటుంది. కానీ ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు శ్రీజ గారి చేత పెట్టించుకుని ఉంటే నిజంగా బాగుండేది. ఎప్పుడైతే దివ్య నిక్తా గారితో దాన్ని పొగరంటారు తప్ప దాన్ని మంచిగా నేనైతే తీసుకోను. వరస్ట్ ప్లేయర్తోనే బెస్ట్ అనిపించుకున్నారు అని అనుకోవటానికి సిచ్యువేషన్ అలాంటిది కాదు. ఇంకేదైనా ఆయన ఫస్ట్ నుంచి బాగుండి అలా ఏమైనా ఉంటే ఆ సిచ్యువేషన్ వర్కౌట్ అయ్యేది. ఇప్పుడు 3 వీక్స్ మనం ఆయన గేమ్ చూడలేదు. 4th వీక్లో ఆయన వచ్చి ఎట్లా ఆడారు? సో అప్పుడు ఆ వరస్ట్ నుంచి పైకి వెళ్ళిపోయినా ఎంత బాగా నచ్చారు. ఇవాళ ఎంత తక్కువ ఆడినా, లైక్ ఎంత బాటమ్ నుంచి పైకి వన్ స్టెప్ ఎక్కి వచ్చి కెప్టెన్ అయినా అది ఆయన పొగరు కనిపించింది. కానీ ఆయన ఎక్కడ
జెన్యూనిటీ అనే కన్నా అహంకారమే నాకు కనిపించింది గైస్. మీరు ఏమైనా అనుకోండి, నాకు అనిపించింది, నేను చెప్తాను. ఇది కేవలం నా ఒపీనియన్. మీకు వేరే ఒపీనియన్స్ ఉంటే మీరు మీకే వదిలేస్తాను ఆ ఊహలకి. ఇది కేవలం నా ఒపీనియన్. ఆబ్వియస్లీ ఆ సిచ్యువేషన్ బట్టి ఆయనకి అలానే, నాకైతే ఎందుకు అంత ఫస్ట్లే మరుక్షణమే అలా చేయటం అనేది. అండ్ దివ్యానిక్త గారు ఎందుకు అనకుండా ఫస్ట్ షాక్ అయ్యారు. సో షాక్ అయ్యి ఆమె పెట్టడం కూడా, నేను ఎందుకు పెడతానని అనకుండా ఆమె పెట్టింది. దట్ ఈస్ గుడ్ ఫ్రమ్ దివ్యానిక్త గారు. సో అవి ఇవాళ హైలైట్స్. ఇంకా ఎక్కువగా మాట్లాడేదంటే ఇంకొక చిన్న డిస్కషన్ జరిగింది, అది టాస్క్ల తర్వాత మాట్లాడతాను. ఎక్కువ హైలైట్స్ అంటే ఇంకా ఇదే. అండ్ తనుజ గారి గురించి నాకు కొన్ని పాయింట్స్ ఉన్నాయి, అవి నేను లాస్ట్లో మాట్లాడతాను. సో ఫస్ట్ ఇవాళ బిగ్ బాస్ టాస్క్ వచ్చేసరికి ఫస్ట్ టాస్క్ ఏంటంటే ఒక బెలూన్ టాస్క్. నాకు తెలిసి ఇవాళ బిగ్ బాస్ ఇది కూడా ప్లాన్ ఎందుకు వేసాడంటే, నిన్నటితో అయిపోయింది కదా సేఫ్ జోన్ ఇవ్వటం. ఏదైతే బర్నీ గారికి ఇచ్చారు, దివ్యానిక్త గారికి ఇచ్చారు, పవన్ కళ్యాణ్ గారికి ఇచ్చారు. దివ్యానిక్త గారు కొంచెం బాటంలో ఉన్నారని, ఏదైనా బిగ్ బాస్ ఆయన అనుకున్నది ఆయన చేయాలనుకుంటాడు, ఎవడు ఏం చేసినా. సో కాపాడాలని దివ్యానిక్త గారిని ఇచ్చుంటారు. ఇంకెవరు ఉంటారంటారు అక్కడ బాటంలో? ఎవరిని సేవ్ చేద్దామని బిగ్ బాస్ మళ్ళీ ఇంకో టాస్క్ పెట్టాడు. నాకు తెలిసి శ్రీజాని సేవ్ చేయడానికి ఇంకో టాస్క్ ఏమైనా పెట్టాడేమో అనిపిస్తుంది. ఇంకా లేకుంటే డీమాన్ పవన్ గారిన. ఇంకా బాటంలో ఆబ్వియస్లీ ఇంకా మనం అర్థం చేసుకుంటే వేరు ఫ్యాన్ బేసెస్ ఉండటం వల్ల సుమన్ శెట్టి గారికి ఒక ఫ్యాన్ బేస్ ఉంది, సంజన గారికి ఒక ఫ్యాన్ బేస్ ఉంది, ఫ్లోరా గారికి ఫ్యాన్ బేస్ ఉన్న, అది బిగ్ బాస్ వేరే ప్లాన్ ఉంది కాబట్టి అది వేస్ట్. ఇంకా ఎవరున్న, తనుజ గారికి వేరే ఫ్యాన్ బేస్ ఉంది, రీతు గారు లేకుంటే శ్రీజ గారినే, లేకుంటే డిమాన్ పవర్, ఈ ముగ్గురులో ఎవరో ఒకళ్ళని సేవ్ చేయడానికి బిగ్ బాస్ మళ్ళీ ఇంకో టాస్క్ పెట్టినట్టున్నాడు, ఆ సేవింగ్ టాస్క్ అనేది. సో సేవింగ్ టాస్క్ ఉన్నప్పుడు ఒక వాటర్ టబ్ లాగా ఉంటుంది, దాంట్లో పైపులు పెట్టేసి వాటర్ వస్తూ ఉంటాయి. ఒక 2 రాళ్ళు ఉంటాయి, మెడ ఎత్తు ఉండాలి. అబ్బా, అందరికీ మాత్రం క్లాప్స్ కొట్టచ్చు. ఆ మెడ తలకాయ ఎత్తి ఎంతసేపు అని ఉంచుకోవాలబ్బా. అండ్ ఆ చేతులు ఇలా కట్టేయటం, ఇట్లా అనుకోవడానికి లేదు, ఓన్లీ తల ఒక్కటి బయట ఉండాలి. సో ఇదంతా ఇది టాస్క్. ఫస్ట్ ఆ వాటర్ టబ్లో నుంచి వాటర్ అన్నా బయటికి రావాలి, లేకుంటే ఆ మనిషి లేచి కూర్చోవటం, లేకుంటే బయటికి కదిలినా కూడా అది డిస్క్వాలిఫైడే. సో ఫస్ట్ నేను చెప్తాను, ఉన్న 7 మెంబర్స్ ఉన్నారు కింద బాటంలో. ఇక్కడ ఎవరు డెసిషన్ తీసుకోవాలంటే ఏ టబ్లో ఎవరు పడుకోవాలనేది. ఇక్కడ ఆల్రెడీ ఓనర్స్ అయిపోయారు కదా, ఓనర్స్ ఇన్ ద సెన్స్ సేఫ్ జోన్లో ఉన్నారు చూసారా, ఇమాన్యుయల్, రాము, బర్నీ గారు, పవన్ కళ్యాణ్ గారు అండ్ దివ్య గారు. వీళ్ళు డెసిషన్ తీసుకోవాలి ఎవరు ఎక్కడ పడుకోవాలి అనేది. కళ్యాణ్ ఒక స్ట్రాటజీ చేశాడు, చివరి నుంటే ఇటుపక్క అటుపక్క పోయారు కాబట్టి అని చెప్పి, నాకు తెలిసి ఆయన శ్రీజ గారిని లాస్ట్ చేసేసాడు, తనుజ గారు మధ్యలో నుంచున్నారు. సో ఒకళ్ళు మాట్లాడుకున్నారు, నువ్వెవరికి సపోర్ట్ అని. సో బర్నీ గారు ఆబ్వియస్లీ తనుజ గారు అని చెప్పారు. అండ్ రీతు గారు వచ్చినప్పుడు కూడా నేను మీ ఇద్దరిని చూస్తానని చెప్పి బర్నీ గారు చెప్పారు. రాము గారు నాకు తెలిసి సుమన్ శెట్టి గారికి సపోర్ట్ చేస్తారు. అండ్ శ్రీజ వచ్చి అడిగింది రాముని, కెప్టెన్సీలో నేను తీసేయలేదని చెప్పి. సో రాము శ్రీజకి సుమన్ శెట్టి గారికి సపోర్ట్ చేస్తున్నారు. దాని తర్వాత సంజన గారికి ఎవరైనా సపోర్ట్ చేస్తున్నారంటే ఓన్లీ ఇమాన్యుయల్. లాస్ట్లో దివ్యానిక్త గారు సపోర్ట్ చేశారు. ఇంకా రీతు గారికి ఎవరు సపోర్ట్ చేస్తున్నారంటే దివ్యానిక్త గారు సపోర్ట్ చేస్తున్నారు. బర్నీ గారు ఎక్కువ తనుజ మీద కాన్సన్ట్రేట్ చేశారు కానీ, సో ఇండైరెక్ట్గా వీళ్ళ సపోర్ట్ అనేది ఉన్నది. ఇంకా శ్రీజ గారికి పవన్ కళ్యాణ్ గారి సపోర్ట్ వచ్చింది, రాము గారి సపోర్ట్ వచ్చింది. ఇందులో ఎవరికైనా సపోర్ట్ లేదు అంటే అది డిమాన్ పవన్ గారికి సపోర్ట్ ఉంది. వీళ్ళందరూ ఏమన్నారంటే, అరే నీకేమైనా ఇబ్బంది ఉన్నప్పుడు చెప్పురా, అప్పుడు వచ్చి తీస్తామంటే అప్పటిదాకా బిగ్ బాస్ ఉంచుతాడా? అసలు పాపం అనిపించేసింది డిమాన్ పవన్ గారిని చూశాక. సో ఫస్ట్ సుమన్ శెట్టి గారు ఎలిమినేట్ అయిపోయారు, ఫ్లోరా గారు సంచాలకులు అనమాట. ఇంకా అందరు పడుకున్నారు కదా, వాళ్ళందరూ ఏమో సపోర్ట్ చేస్తున్నారు, ఇంక ఫ్లోరా గారు ఒక్కలే మిగిలారు. అండ్ నెక్స్ట్ వీక్ కూడా నామినేట్ అయి ఉన్నారు కాబట్టి బిగ్ బాస్ సంచాలకులు ఫ్లోరా గారిని చేశారు. అండ్ ఫ్లోరా గారేమో సుమన్ శెట్టి గారు ఎలిమినేట్ అయ్యానని చెప్పారు, ఎందుకంటే టబ్బుకి సుమన్ శెట్టి గారు కాలు తగిలిందంట. నిజంగానే నాకు కనిపించలేదు తగిలిందని, కానీ ఆయన వేసిన డైలాగులు ఇవాళబ్బా మాట్లాడారు సుమన్ శెట్టి గారు.
ఏం మాట్లాడారో తెలుసా? ఫస్ట్ మొట్టమొదటిసారి ఆయన కోసం ఆయన నిలబడి తప్పు జరిగింది, నాకు అన్యాయం జరిగినప్పుడు నేను మాట్లాడాలి, మొత్తం అయిపోయినాక ఇంకెందుకు మాట్లాడటం అని కాకుండా అప్పటికప్పుడు మాట్లాడి నేనేమన్నా 6 అడుగులు ఉన్నానా ఆ టబ్బుకి టచ్ అవ్వడానికి 4 అడుగులు లేదా 5 అడుగులు ఉంటానని చెప్పి సుమన్ శెట్టి గారు డైలాగ్ వేశారు. బట్ నిజంగానే గుడ్. ఒకవేళ సుమన్ శెట్టి గారు తప్పు చేస్తుంటే ఇంత గట్టిగా మాట్లాడే వాళ్ళ ఆయనకున్న హ్యుమానిటీ కానీ లేకుంటే ఆయన క్యారెక్టర్ ఏదైతే కామ్గా అలా ఉంటారో మేబీ టచ్ అవ్వలేదనే అనుకుంటున్నాను. కానీ ఆ పాయింట్లో టచ్ అయినా అయి ఉండొచ్చు, ఆయన అంత నోటీస్ చేసి ఉండకపోవచ్చు. అది మనకి ఒకవేళ నాగార్జున గారు వాళ్ళు బిగ్ బాస్ గారు వాళ్ళు వేయాలనుకుంటే వేస్తారు, అది మనకి వీకెండ్లోనే తెలిసిద్ది. సో ఫస్ట్ సుమన్ శెట్టి గారు వెళ్ళిపోయారు. సెకండ్ పాపం డిమాన్ పవన్ గారు దాంట్లో ఫస్ట్ కొన్ని బకెట్స్ తీసుంటారు కానీ ఇంకెవ్వరు అసలు ఆయన ఆ మూల ఉండిపోయేసరికి అసలు ఆయన ఎవ్వరూ పట్టించుకోలేదబ్బా. ఇంకా డిమాన్ పవన్ గారు వెళ్ళిపోయారు. తర్వాత మీరు ఇక్కడ గమనించండి, డిమాన్ పవన్ గారు టబ్లో ఎవరు పోయలేదు, అది నిజమే, కానీ ఎవరు తీయలేదు కూడా. అందుకని ఆయన టబ్ ఫిల్ అయిపోయి ఆయన వెళ్ళిపోయారు. సో తనుజ గారు టబ్లో నుంచి ఎవరు తీస్తున్నారు? బర్నీ గారు. దాని పక్కన ఉన్నది ఎవరు? సంజనా. ఫస్ట్ సంజనా గారు ఉన్నారు. సంజనా గారు బకెట్లో నుంచి టబ్లో నుంచి ఇమాన్యుల్ తీస్తున్నాడు. తర్వాత పక్కన తనుజ గారు ఉన్నారు. తనుజ గారి బకెట్లో నుంచి బర్నీ గారు తీస్తున్నారు. తర్వాత రీతు గారి బకెట్లో నుంచి దివ్యానిక్త గారు తీస్తున్నారు. శ్రీజ గారి బకెట్లో నుంచి పవన్ కళ్యాణ్ గారు తీస్తున్నారు. ఈ నలుగురు తీసేటప్పుడు సంజనా గారి బకెట్లో పోస్తున్నారు, శ్రీజ గారి టబ్లో పోస్తున్నారు, రీతు గారి టబ్లో పోస్తున్నారు. తనుజ గారి టబ్లో ఎవ్వడు పోయలేదు, ఓన్లీ తీయటమే కానీ పోసింది ఎవ్వరూ లేరు. సో ఫైనల్లీ తర్వాత ఇమాన్యుల్ బాగా కష్టపడ్డాడబ్బా. దివ్యానిక్త గారు పవన్ కళ్యాణ్ గారు బాగా కష్టపడ్డారు. సో ఫైనల్లీ తనుజ గారు వాటర్ లెవెల్ తక్కువ ఉండటం వల్ల ఆమె సేమ్ అయిపోయారు. సో నాకు తెలిసి ఇంకా ఆమె కూడా నామినేషన్స్లో లేదు. సో ఇంకా శ్రీజ గారు నాకు తెలిసి బాటంలో ఉంది. శ్రీజ గారు, డిమాన్ గారు, రీతు గారు, వీళ్ళ ముగ్గురు. ఫ్లోరా గారు ఒకళ్ళు ఆల్మోస్ట్ నాకు తెలిసి వెళ్ళిపోతారు, ఐదర్ ఈ వీక్ లేకుంటే నెక్స్ట్ వీక్ కంపల్సరీ. మిగతా ఒకళ్ళు వీళ్ళ ముగ్గురులోనే అవ్వచ్చేమో అని నాకు అనిపిస్తుంది. చూద్దాం ఏం జరుగుతుందో. సో ఫస్ట్ టాస్క్ అంతటితో అయిపోయింది. దాని తర్వాత సెకండ్. కానీ మీరు ఏదైనా అనుకోండి, దివ్యానిక్త గారు ఆమె చెప్పింది రీతు గారికి సపోర్ట్ చేస్తానని చెప్పి, ఎందుకంటే రీతు గారు వాళ్ళు నిన్న టీమప్ అయిపోయి వాళ్ళు ఆడుకోవడం. సో ఆమె ఇచ్చిన మాట ఆమె. కానీ లాస్ట్లో ఎప్పుడైతే రీతు గారు వెళ్ళిపోయారో ఇమాన్యుల్ గారి బకెట్ ఇస్తుంటే దివ్యానిక్త గారు శ్రీజ గారు దాంట్లో పోయడానికి ట్రై చేశారు. సో దివ్యానిక్త గారు అయితే ఇక్కడ నచ్చారు. బర్నీ గారు అయితే ఇంకా అసలు నానా ఇవాళకన్నా నమ్మకం వచ్చిద్దో లేదో తనుజాకి నాన్న ఎమోషన్ మీద. ఎప్పుడెప్పుడు ఆమె బ్రేక్ చేస్తుంది కానీ ఎమోషన్. బర్నీ గారు నామినేషన్స్లో సేవ్ చేశారు, ఇవాళ సేవ్ చేశారు. ఇవాళ దివ్యానిక్త గారిని పిలిచి మరి తనుజాని సేవ్ చేయాలని చెప్పారు. వీళ్ళిద్దరు ఏమైనా వాళ్ళిద్దరికి హెల్ప్ కాదు కానీ ఎప్పుడైనా అవసరమైతే వాళ్ళనే తీసేయడానికి ఫస్ట్లో ఉన్నారు. సో దివ్యానిక్త గారు కూడా చేస్తాను, బట్ నేను రీతుకు మాటిచ్చానని చెప్పి రీతుకి ఫస్ట్ సపోర్ట్ చేశారు. రీతు గారు వెళ్ళిపోయాక తనుజ గారిని సపోర్ట్ చేశారు. అక్కడ సంజనా గారు కూడా ఉంటారు. సో ఇంకా తనుజ గారు టబ్లో ఎవరు పోయట్లేదు కాబట్టి అది తీయాల్సిన అవసరం లేదు. అందుకనే పవన్ కళ్యాణ్ గారు శ్రీజ గారి దగ్గరే ఉండిపోయారు. సో ఇంకా ఫస్ట్ టాస్క్ అయిపోయాక దివ్యానిక్త గారు శ్రీజ గారిని టాస్క్ అయిపోయాక అందరు లేవటం కష్టం కదా, అంతసేపు ఉన్నారు. సో సంజనా గారికి వచ్చి ఫ్లోరా గారు టవల్ ఇచ్చి ఇమాన్యుల్ హెల్ప్ చేసినాడు లేపడానికి. ఇంకా తనుజ గారు నానైతే కూతుర్ని ఎత్తుకొని మరీ తీసుకెళ్ళిపోయాడు. సో నాన్న కూతురు విషయం నేను మాట్లాడతాను, చెప్పాను కదా తనుజ గారి గురించి మాట్లాడిన కొన్ని పాయింట్స్ నేను చెప్పి మాట్లాడతాను. సో నాన్న కూతుర్ని తీసుకెళ్ళి అక్కడ పడుకోబెట్టారు, తొడవడానికి. అదంతా తడిసిపోయి ఉన్నారు కదా. సంజనా గారికి ఫ్లోరా గారు ఇమాన్యుల్ గారు సపోర్ట్ చేశారు లేగవడానికి. రీతు గారికి ఇక్కడ శ్రీజ గారిని లేపడానికి నిజంగా దివ్యానిక్త గారిని
మీరు ఏమైనా అనుకోండి గైస్, దివ్య నిక్తా గారికి నేను సపోర్టా ఇంకేదైనా అని కాదు, ఆమె మాట్లాడిన విధానం, ఆమె చేసే పనులు అట్లానే నాకైతే నచ్చుతున్నాయి. ఆమె బయట నుంచి వచ్చింది కాబట్టి అది స్ట్రాటజీ. ఎట్లయితే వీళ్ళు వేసింది తప్పు కాదు, ఏది శ్రీజ గారు పవన్ కళ్యాణ్ గారి స్ట్రాటజీ తప్పు కాదంటే, ఆమె 2 వారాలు బయట నుంచి వచ్చి మరి స్ట్రాటజీ వేసిందంటే అసలు ఆమెది ఇంకేం తప్పు ఉండదు. సో దివ్య నిక్తా గారు కూడా వచ్చి శ్రీజాకి హెల్ప్ చేయటం, టవల్ ఇవ్వటం, అదంతా నాకు నచ్చింది. ఈ చిన్న చిన్న పాయింట్సే బయట జనాలు చూసి మెచ్చుకుంటారు. ఏదైతే నిన్న తనుజ గారు పవన్ కళ్యాణ్ గారికి ఇచ్చేయటం, సో ఇవన్నీ చిన్న చిన్నవి అనిపిస్తాయి కానీ దే విన్ ద హార్ట్స్. సో ఫస్ట్ టాస్క్ అయిపోయింది. సెకండ్ టాస్క్ వచ్చేసరికి కెప్టెన్సీ కంటెండర్ టాస్క్. సో తనుజ గారు సేవ్ అయిపోయారు. సెకండ్ టాస్క్ ఏంటంటే మన బిగ్ బాస్ కూడా నిజంగానే ఆట ఆడుతున్నాడు. ఇది రణరంగం. ఏ గేమ్కి ఎవరిని సంచాలకులా ఉంచితే ఎట్లా వెళ్తుంది అని చెప్పేసి ఆయన కూడా బాగానే ఆలోచించి సంచాలకులు పడి ఈ గేమ్కి కెప్టెన్సీ టాస్క్ ఎందుకు సంజన గారిని సంచాలకుగా పెట్టారు, ఎందుకంటే సంజన గారు నోస్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్, ప్రతి అంగుళం తెలుసు, ప్రతి ఒక్కళ్ళ గురించి తెలుసు బిగ్ బాస్ హౌస్లో. షీ ఈజ్ అ గేమర్, షీ ఈజ్ స్మార్ట్ అండ్ షీ తన పాయింట్ స్ట్రైట్ ఫార్వర్డ్గా పెడుతుంది. సో అందరి గురించి, అందరి ఎమోషన్స్, అందరి బాండింగ్స్ అన్నీ తెలిసిన ఏకైక పర్సన్ నాకు తెలిసి అక్కడ సంజన గారు. అండ్ ఇమాన్యుయల్ గారికి కూడా కొంచెం తెలిసేమో, బట్ ఏదైనా సంజన గారు. సో బిగ్ బాస్ ఈ టాస్క్కి అసలైన సంజన గారిని పెట్టారు. కానీ ఆమె అనుకున్నది ఏం వర్కౌట్ అవ్వలేదు. ఆమె ఏమైనా అనుకోనియండి, ఇమాన్యుయల్ గెలవాలని అనుకుంటుంది, అది ఆబ్వియస్. సో ఫస్ట్ ఫ్యూ రౌండ్స్లో ఇమాన్యుయల్ అవుతాడేమో అనిపించేసింది. కానీ లాస్ట్లో పప్పులో కాలు వేసినట్టు ఇమాన్యుయల్ గారిని పంపించారు చూసారా, అబ్బా అనిపించింది. టాస్క్ ఏంటంటే అక్కడ 6 చైర్స్ ఉన్నాయి, పైన బల్బ్ ఉంటుంది, ఒక స్విచ్ బోర్డ్ ఉంటుంది, అందరు కళ్ళకు గంతలు కట్టేసి ఉంటారు. ఫస్ట్ వెళ్ళి బిగ్ బాస్ బజార్ కొట్టినప్పుడు సంచాలకులు వెళ్ళి ఒకళ్ళని తీయాలి, ఒకళ్ళని కొట్టాలి. ఆ కొట్టిన పర్సన్ ఏం చేస్తాడంటే కళ్ళకు గంతలు తీసుకెళ్ళి అక్కడ మిగతా ఉన్న కంటెస్టెంట్స్లో ఎవరిని కెప్టెన్సీ రేస్ నుంచి తొలగించాలో వెళ్ళి వాళ్ళ లైట్ ఆఫ్ చేసేయాలి. అది టాస్క్. మళ్ళీ వెళ్ళిపోయి అండ్ ఆఫ్ చేసిన పర్సన్, ఒకవేళ లైట్ నా మీద ఆఫ్ అయిపోయి నేను ఆఫ్ చేసిన పర్సన్, ఇతని పేరు రాము సీత లాగా, సో ఇతను కరెక్ట్ చెప్తే ఆపోజిట్ పర్సన్ని వాళ్ళు వెళ్ళిపోతారు. ఒకవేళ రాంగ్ అయితే ఈ పర్సన్ వెళ్ళిపోతాడు. సో ఇక్కడ ఫస్టే రాము గారిని టచ్ చేశారు సంజన గారు. సో రాము గారు దివ్య నిక్తా గారిని ఆఫ్ చేసేసారు. అండ్ దివ్య నిక్తా గారు ఇచ్చిన ఎక్స్ప్లెనేషన్ ఇక్కడ ఫస్ట్ సంజన గారు మీరు ఇమాన్యుయల్ గారిని పెట్టదు. అక్కడ ఎవరెవరు ఉన్నారు, బర్నీ గారు, తనుజ గారు, పవన్ కళ్యాణ్, ఇమాన్యుయల్, దివ్య నిక్తా గారు అండ్ రాము. సో బర్నీ గారు ఫస్ట్ ఇమాన్యుయల్ గారిని పెట్టరని చెప్పి ఇక్కడ ఏం గెస్ చేయాలంటే ఫస్ట్ స్విచ్ ఆపింది ఎవరని గెస్ చేయాలి, అంతేగాని ఎందుకు తీసేసాడని కాదు గెస్ చేయాల్సింది. ఈ పాయింట్ గుర్తు పెట్టుకోండి, ఎందుకు చెప్తున్నాను నెక్స్ట్ 2 రౌండ్స్లో తెలిసింది మీకు. సో దివ్య నిక్తా గారు ఏం చెప్పారు, మీరు ఇమాన్యుయల్ గారిని పెట్టరు అని చెప్పి. దాని తర్వాత బర్నీ గారు వస్తే రిస్క్ ఇవ్వరు ఇమాన్యుయల్ గారు, కానీ బర్నీ గారు తీయరు, తనుజ గారు తీయరు. సో ఇక్కడ ఉన్న ఆప్షన్స్ ఎవరు, పవన్ కళ్యాణ్ గారు, రాము గారు. సో నా గెస్ ప్రకారం రాము గారు అని చెప్పింది. సో ఇక్కడ ఏం గెస్ చేస్తున్నామా, అక్కడ వెళ్ళి స్విచ్ ఆపింది ఎవరు అని గెస్ చేస్తుంది, వెళ్ళి ఆపింది అండ్ ఎవరికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి అని చెప్పేసి. సో ఇక్కడ క్లియర్గా చెప్పింది. తర్వాత సో రాము గారు వెళ్ళిపోయారు. తర్వాత బర్నీ గారిని కొట్టింది ఎవరు, మన సంజన. బర్నీ గారు వెళ్ళి పవన్ కళ్యాణ్ గారిది ఆపారు. అప్పుడు సంచాలకులు సంజన గారు లైక్ అరవకండి, సైలెంట్గా ఉండండి అంటే ఇక్కడ శ్రీజ గారు మరీ ఎక్కువ మాట్లాడేశారు. అబ్బా ఎందుకు అంత మాట్లాడారు శ్రీజ గారు, ఇండైరెక్ట్ హింట్స్ ఏమైనా వాళ్ళు మాట్లాడుకున్నారా స్ట్రాటజీ లాగా తెలీదు. సో బర్నీ గారు వెళ్ళినప్పుడు పవన్ కళ్యాణ్ గారిది బల్బ్ ఆగిపోయింది. పవన్ కళ్యాణ్ గారిని గెస్ట్ చేయమంటే ఆయన ఏమి మాట్లాడకుండా బర్నీ గారు అన్న, ఎందుకంటే తనుజనని తీయదు ఇమాన్యుయల్. పవన్ కళ్యాణ్ గారు ఏం ఆన్సర్ ఇచ్చారంటే ఐదర్ దివ్య నిక్తా గారు ఆర్ బర్నీ గారు అని డౌట్ ఉండాలి ఏ పర్సన్ కానీ, ఎందుకంటే అక్కడ తనుజ గారు తీయరు, ఇమాన్యుయల్ గారిని పెట్టరని చెప్పి దివ్య నిక్తా గారు ఆల్రెడీ చెప్పారు. సో ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు లైట్ ఆఫ్ అయినప్పుడు ఐదర్ ఇమాన్యుయల్
బర్నీ గారు లేకుంటే దివ్యానిక్త గారు. ఇంత ముగ్గురు ఉన్నప్పుడు ఆయన బర్నీ గారు పేరు ఎలా చెప్పారు? నాకైతే డౌట్ ఉంది, నిజంగానే డౌట్ ఉంది. ఆయన చెప్పిన విధానం చూస్తే బర్నీ గారు వేరే వాళ్ళని ఎందుకు తీయలేదు అని ఇక్కడ కొంచెం గజిబిజిగానే అనిపించింది పవన్ కళ్యాణ్ గారి ఆన్సర్. బర్నీ గారు వెళ్తే తనుజది ఆగదు, దివ్యానిక్త గారిది ఆగదు, ఇమాన్యుల్ గారిది ఆగదు, సో నాదే ఆగిద్దని చెప్పి ఆ పాయింట్ లో కన్సిడర్ చేశారు. ఆయన చెప్పిన విధానం ఎట్లా ఉందంటే, నీకు బర్నీ గారే తీశారు, ఎందుకు తీసుంటారు అని చెప్పండి అన్నట్టు నాకు అనిపించింది. సో అది జస్ట్ నాకు అనిపించిన ఆన్సర్. ఆయన చెప్పిన విధానం నాకు అట్లా అనిపించేసింది. ముందే తెలుసా, ఆయనకి ఏమైనా కనిపించిందా, లైవ్ అని కాదు ఎపిసోడ్లో కనిపించిందా లేదా అనేది కొంచెం డౌట్గానే ఉంది నాకైతే. సో చూద్దాము, ఏమైనా చెప్తారేమో నాగార్జున గారు. సో కెప్టెన్సీ అట్లా అయిపోయింది, అందరు అయిపోయాక సో బర్నీ గారు వెళ్ళిపోయారు. దాని తర్వాత తనుజ వచ్చి ఇక్కడ తన గోతిలో తనే తీసుకుందంటారా. ఫస్ట్ నేను చెప్పాను తమ్నేల్లో కూడా, తన గొయ్యి తనే తీసుకుంది. సో దివ్యానిక్త గారు లైట్ ఆపేసింది తనుజ గారు. అక్కడ పవన్ కళ్యాణ్ గారు ఆమె దగ్గర నుంచి సేవింగ్ది లాక్కున్నాడు, ఆమెకి ఇవ్వలేదు. తర్వాత వాటర్ టప్ టాస్క్లో సపోర్ట్ చేశానని కూడా ఆమె అడగలేదు, ఈయన ఇవ్వలేదు. ఎందుకంటే అక్కడ అంత అవసరము లేదు, తనుజ గారికి సపోర్ట్ చేయాల్సినంత అవసరము లేదు. బట్ ఏదైనా ఒక 3 రోజులు కలిసి ఆడారు కాబట్టి ఏమైనా సపోర్ట్ కావాలా అని అడగటం కానీ అట్లా ఏం లేదు. నాకు అదొక పాయింట్ అనిపించింది. అండ్ పవన్ కళ్యాణ్ గారు నిజంగానే ఒకవేళ లాస్ట్లో వచ్చింటే పవన్ కళ్యాణ్ గారు తనుజని తీనని చెప్తారా, నాకు డౌట్ ఏది. సో ఇక్కడ దివ్యానిక్త గారు గుడ్డిగా నమ్మేశారు తనుజ గారిని. తనుజ గారు కావాలని చేశారంటే లేదు, ఎందుకంటే అక్కడ కంపేర్డ్గా ఇమాన్యుల్ గారికి పవన్ కళ్యాణ్ గారితో కంపేర్ చేస్తే ఈమెతోనే తక్కువ బాండ్ ఉంది. బట్ ఒక్క రోజులోనే దివ్యానిక్త గారు అంత నమ్మకం పెంచుకోవటం ఆమె తప్పు. అండ్ తనుజ గారు దీని ప్రభావం ఏమైద్ది అని ఆలోచించకుండా, ఒకవేళ ఇమాన్యుల్ గారిని తీసున్నా నువ్వు ఆల్రెడీ కెప్టెన్ అయ్యావు కదా అని చెప్పి తీసేసిన ఆ రీజన్ అయినా చెప్పుండాలి. తనుజ గారు అది చెప్పినా ఓకే అయ్యేది. కానీ దివ్యానిక్త గారిని అంత నమ్మించి అంత హగ్ చేసుకొని అలా వెళ్ళి బాధపడి ఆమె ఎమోషన్స్ ఆమె షేర్ చేసుకొని అదంతా వేస్ట్ అనిపించేసింది నాకు ఫ్రమ్ తనుజ గారు. సో ఫైనల్లీ వీళ్ళు ముగ్గురు ఉంటారా, పవన్ కళ్యాణ్ గారు, తనుజ గారు అండ్ ఇమాన్యుల్ గారు. మన సంచాలకులు ఎక్కువ బ్రెయిన్ పెట్టేసి ఇప్పుడు వీళ్ళిద్దరిలో ఎవరో ఒకళ్ళని సెలెక్ట్ చేసి ఉంటే అది గేమ్ వేరేలా ఉండేది. ఈమెయిల్ ఏం చేసింది, ఇమాన్యుల్ గారిని టచ్ చేసింది. సో దట్ ఈస్ ఫైనల్లీ ఇమాన్యుల్ గారే తీసుంటారని చెప్పి వాళ్ళిద్దరు ఆల్రెడీ అనుకున్నారో, లేకపోతే వాళ్ళిద్దరు అండర్స్టాండింగ్ తనుజ అయితే నాకు తీయదు అని చెప్పేసి. బట్ తనుజ గారికి ఇమాన్యుల్ గారి మీద ఎక్కువ ఉంటుంది కదా, ఐ మీన్ కంపేర్ టు పవన్ కళ్యాణ్. ఇమాన్యుల్ గారు అది చాలాసార్లు చెప్పింది పవన్ కళ్యాణ్ గారికి కూడా, ఇమ్ము అంటేనే నాకు ఇష్టము, అది ఇది ఏదో ఒక కామెడీ విధంగా అయినా. సో అప్పుడు తనుజ పేరు ఎందుకు చెప్పలేదు పవన్ కళ్యాణ్ గారు, అది నాకు డౌట్. సో ఫైనల్లీ వీళ్ళిద్దరు వెళ్ళిపోయారు, ఇమాన్యుల్ గారు అవుట్ ఫ్రమ్ ద గేమ్, వీళ్ళిద్దరే ఉన్నారు తనుజ గారు అండ్ పవన్ కళ్యాణ్ గారు. ఇక్కడ మన బిగ్ బాస్ ఏం చేశాడంటే, ఇక్కడ కింద కూర్చొని మాట్లాడుకుంటున్నారు కదా, గేమ్ నుంచి అవుట్ అయిన వాళ్ళు కాదు, కెప్టెన్సీ కంటెండర్స్ నుంచి అవుట్ అయిన వాళ్ళు కాదు, కింద బాటమ్ డేంజర్ జోన్ లో ఉన్న వాళ్ళు డిసైడ్ చేయాలి ఎవరు కెప్టెన్ లా ఉంటారని. ఇది కేవలం నాకు తెలిసి బిగ్ బాస్ మన పవన్ కళ్యాణ్ గారిని సేవ్ చేయాలనుకుంటున్నారు నెక్స్ట్ వీక్ కూడా అనే నాకు అనిపిస్తుంది. ఎందుకంటే ఆయనకి కొంచెం నెగిటివిటీ వచ్చిందంటారా తెలీదు, నాకైతే వచ్చింది. మీ అందరికి వచ్చిందో లేదో ఇట్స్ అప్ టు యూ. సో నెక్స్ట్ వీక్ కూడా బిగ్ బాస్ గట్టి ప్లాన్ వేసాడు పవన్ కళ్యాణ్ గారిని కెప్టెన్ చేద్దామని చెప్పి. లేకుంటే తనుజ గారినైనా వాళ్ళిద్దరినీ పార్షియాలిటీ చూపించే కదా మన బిగ్ బాస్ పైకి లేపాడు. సో అందుకని ఎప్పుడైతే డేంజర్ జోన్లో ఉన్న వాళ్ళందరినీ డిస్కస్ చేసుకోమంటే ఫస్ట్ శ్రీజ గారు స్టార్ట్ చేసేస్తారు. వాడికి ఎవ్వరు సపోర్ట్ లేరు, ఫస్ట్ నుంచి వాడికి స్కోప్ రాలేదు, వాడు ఆడటానికి లేదు, 3rd వీక్ నుంచి వాడు వచ్చిన ప్రతి టాస్క్ వాడు ఆడాడు, అది ఇది అని చెప్పి ఆమె ఇన్ఫ్లుయెన్స్ చేసిందంటారా? అక్కడ ఉన్న వాళ్ళలో సుమన్ శెట్టి గారు తనుజ గారి పేరు చెప్పారు, సంజన గారు తనుజ గారి పేరు చెప్పారు. శ్రీజ గారు తప్ప నాకు తెలిసి పవన్ కళ్యాణ్ గారి పేరు ఎవరు చెప్పరు. ఎందుకంటే రీతు అండ్ డిమోన్ పవన్ గారు కూడా పవన్ కళ్యాణ్ గారితో ఆ క్లాష్ అయింది కాబట్టి తనుజ గారి పేరే చెప్తారామో అని అనుకున్నాం. ఎందుకంటే రీతు గారికి తనుజ గారే ఎక్కువ, డిమాండ్ పవన్ గారికి ఇంకా రీతు ఏమంటే అది. సో కొంచెం
సింపతి గెయిన్ చేసి నాకు తెలుసు ఆటలు ఆడుతున్నాడు పవన్ కళ్యాణ్ గారు, అది నేను కాదన్ను. లాస్ట్ వీక్ తో కంపేర్ చేసి ఈ వీక్ కొంచెం తక్కువే, బట్ గేమ్స్ ఆడుతున్నాడు. కానీ ఇక్కడ శ్రీజ గారు ఎక్కడైనా సింపతి గేమ్ ఆడి ఆయన కెప్టెన్సీ తెప్పించిందా అనేది నాకు ఒక డౌట్. బట్ ఆమె ఫ్రెండ్ లాగా ఆమె చేయాల్సింది ఆమె చేసింది. లాస్ట్ వీక్ మాట ఇచ్చింది, కెప్టెన్ చేస్తాను రా సామి నిన్ను అని చెప్పింది, చేసి చూపించింది. మన దమ్ము శ్రీజ దమ్మున్న మనిషిలా అనిపించుకుంది, కెప్టెన్ చేసి పెట్టింది పవన్ కళ్యాణ్ గారిని. సో ఫైనల్లీ పవన్ కళ్యాణ్ గారు ఈజ్ ద కెప్టెన్, 5th కెప్టెన్ ఆఫ్ ద హౌస్. అయిపోయిన వెంటనే నేను చెప్పాను కదా బ్యాడ్జ్ దివ్యానిక్త గారితో పెట్టించుకోవటం అది నాకు నచ్చలేదు. దాని తర్వాత ఆ బోర్డు ఏదైతే వచ్చిందో ఆ తనుజ గారితో పెట్టించుకోవాలనుకున్నాడంట. అండ్ ఇక్కడ వస్తున్నా తనుజ గారి డిస్కషన్ జస్ట్ 5 minutes, ఇంకో 5 minutes. సో అయిపోయింది. ఇంకా పవన్ కళ్యాణ్ గారేమో తనుజని రమ్మని చెప్పు, నేను పిలుస్తున్నా అని చెప్పు అని చెప్పేశారు. సో పవన్ కళ్యాణ్ గారు, సో దట్ ఈజ్ ఆల్సో నాకు నచ్చలేదు ఫ్రమ్ పవన్ కళ్యాణ్. తనుజ గారి గురించి నేను ఫాస్ట్గా చెప్పేస్తాను అబ్బా. ఫస్ట్ ఏం జరిగింది, ఫస్ట్ ఎపిసోడ్ స్టార్టింగ్ లోనే నేను పవన్ కళ్యాణ్ గారికి వెళ్ళి ఆ సేవింగ్ ఇవ్వటం తప్ప అని చెప్పి ఇమాన్యుయల్ గారితో మాట్లాడింది. ఎక్కడో ఒక కార్నర్ లో నీ హార్ట్ లో కూడా నీకు అర్థమై ఉంటది కదా అది నువ్వు చేసింది తప్పే కదా అని. ఎందుకు ఆమెకు ఆలోచన వచ్చేసింది, లేకుంటే ఆమె డెసిషన్ గురించి ఆమె ఎందుకు అంత అడిగింది? ఆమె 100% నేను కరెక్టే చేశానంటే అసలు ఆమె ఆ పాయింటే తీసుకురావచ్చేది కాదు కదా. అండ్ దివ్యానిక్త గారు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేశారు, వాళ్ళిద్దరు వేసిన స్ట్రాటజీలో బలైంది నువ్వు అని చెప్పేసి. అండ్ వీళ్ళిద్దరు వేసిన స్ట్రాటజీలో బలైంది దివ్యానిక్త గారు. దట్ ఈస్ అనదర్ డిఫరెంట్ టాపిక్. అండ్ అంత క్లియర్ గా హౌస్ మేట్స్ అందరూ చెప్తున్నారు తనుజ గారికి, కానీ తనుజ గారు అది బుర్రకి ఎక్కించుకోవట్లేదేమో అని నాకు అనిపిస్తుంది. ఇప్పుడు మళ్ళా ఆమె వల్లే లాస్ట్ లో కెప్టెన్ అయింది పవన్ కళ్యాణ్ గారి. సో ఇంకా లాస్ట్ లో ఏం జరిగిందంటే దివ్యానిక్త గారు బర్నీ గారిని అడిగి, దివ్యానిక్త గారు ఏంది ఇమాన్యుయల్ గారు అడుగుతున్నారు, సుమన్ శెట్టి గారు అడుగుతున్నారు, అందరూ కూతురు కానీ కొడుకు కానీ ఏమన్నా చేస్తే వెళ్ళి తల్లిదండ్రులు కంప్లైంట్లు ఇస్తారు చూసారా, అట్లా ఉంది. కూతురు గురించి హౌస్ మేట్స్ అందరూ కంప్లైంట్ ఇస్తున్నారు తనుజ గారు ఒక నాన్నకి, బిగ్ బాస్ నాన్న. సో ఇక్కడ తనుజ గారు సపోర్ట్ లేదు అని అంటారు ఇంట్లో హౌస్ మేట్స్ అందరిలో, ఒక్క నాన్న తప్ప నాకు ఎవరు నుంచోట్లేదు అంటారు. కానీ దట్ ఈస్ వెరీ రాంగ్ ఫ్రమ్ తనుజ గారు. మీరు టబ్ లో పడుకున్నప్పుడు ఎవడు మీ టబ్ లో పోయలేదు, అందరు తీసే వాళ్ళే ఉన్నారు తప్ప ఎవడు పోయలేదు. ఇమాన్యుయల్ సపోర్ట్ ఇస్తున్నాడు, దివ్యానిక్త గారు సపోర్ట్ ఇచ్చారు, బర్నీ గారు సపోర్ట్ ఇస్తున్నారు, సంజనా గారు సపోర్ట్ ఇస్తున్నారు, సుమన్ శెట్టి గారు ఇండైరెక్ట్ గా సపోర్ట్ ఇస్తున్నారు. అందరూ సపోర్ట్ చేసిన వాళ్ళే తనుజ గారు. ఆఖరికి మిమ్మల్ని బిగ్ బాస్ కూడా సపోర్ట్ చేస్తున్నాడు. సో అది రాంగ్. తనుజ గారు అది ఇంకా మిస్అండర్స్టాండ్ చేసుకున్నారు. సో సపోర్ట్ ఉంది తనుజ గారు, మీకు బయట ఉంది, లోపల ఉంది, మన బిగ్ బాస్ నుంచి ఉంది. సో మీ గేమ్ మీరు ఆడండి. ఇకనైనా మీరు త్యాగాలు అట్లాంటివి ఏం చేయకుండా మీ గేమ్ మీరు ఆడితే ఇంకా బాగుంటుంది. మీరు 100% ఎఫర్ట్స్ పెడుతున్నారు, అప్పుడప్పుడు బంగారంలా అనిపిస్తుంది తనుజ గారు, కానీ మీ గేమ్ మీరు తీసుకున్న గోతులో మీరే పడిపోతున్నారు. సో జాగ్రత్త. ఓకే గైస్, మీట్ యు ఇన్ టుమారోస్ ఎపిసోడ్. బాయ్.